హాయ్ అండి, అందరికీ నమస్తే. మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం వేళ దీపారాధన చేసి పూజ అంతా ముగిసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి కానీ, రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి కానీ, లలిత సహస్రనామావళి కానీ ఏవైనా చదువుకున్నామంటే కానీ ఇంట్లో అంతా శుభం జరుగుతుందండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట. అంతేకాదండి, ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా కూడా అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఇల్లంతా నిండిపోతుందన్నమాట. ఇప్పుడైతే దీపారాధన తర్వాత నేనైతే రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను. మీకు కూడా వినిపిద్దామని ఈ వీడియో అయితే చేశాను. 108 సహస్రనామాలు చదువుకునేటప్పుడు ప్రతి నామానికి ముందు ఓం అని, నామం తర్వాత నమః అని చదువుకోవాలి. ఇప్పుడు మనం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి చదువుకుందాము. చదవటం రాని వాళ్ళు విన్నా కూడా అంతా మంచి జరుగుతుందండి. ఓం ఓం త్రిపురాయైన నమః. ఓం షోడశ్యాయన నమః. ఓం మాత్రేణ నమః. ఓం ప్రత్యక్షరాయైన నమః. ఓం తృతీయాయన నమః. ఓం త్రయాయన నమః. ఓం సుందర్యాయన నమః. ఓం సుముఖ్యాయన నమః. ఓం సేవ్యాయన నమః. ఓం సోమవేదపరణాయాయన నమః. ఓం శారదాయన నమః. ఓం శబ్దనిలయాయన నమః. ఓం సాగరాయన నమః. ఓం సరిదంబరాయన నమః. ఓం సరితాంబరయాయన నమః. ఓం శుద్ధాయన నమః. ఓం శుద్ధతనవేన నమః. ఓం సాధ్వైన నమః. ఓం శివధ్యానపరణాయాయన నమః. ఓం స్వామిన్యాయన నమః. ఓం శంభువనితాయన నమః. ఓం శాంభవ్యాయన నమః. ఓం సరస్వత్యాయన నమః. ఓం సముద్రమటిన్యాయన నమః. ఓం శీఘ్రగామిన్యాయన నమః. ఓం శీఘ్రసిద్ధిదాయాయన నమః. ఓం సాధుసేవ్యాయన నమః. ఓం సాధుగమ్యాయన నమః. ఓం సాధుసంతుష్టమానసాయాయన నమః. ఓం కంఠాత్వగరిధార్యాయన నమః. ఓం కర్వాయన నమః. ఓం కర్గకర్పరాదిర్యాయన నమః. ఓం సద్వర్గభావరహితాయన నమః. ఓం సద్వర్గపరిచారికాయన నమః. ఓం సద్వర్గాయన నమః. ఓం షడంగాయన నమః. ఓం షోడాయన నమః. ఓం షోడశవార్షికాయన నమః. ఓం క్రతురూపాయన నమః. ఓం క్రతుమత్యాయన నమః. ఓం రుభుక్షక్రతుమండితాయాయన నమః. ఓం కవర్గదీపవర్గాంతాయాయన నమః. ఓం అంతస్థాయన నమః. ఓం అంతరూపిణ్యాయన నమః. ఓం అకారాయాయన నమః. ఓం అకారరహితాయన నమః. ఓం కాలమృత్యుజరపహాయన నమః. ఓం తన్యాయన నమః. ఓం తత్వస్యార్యాయన నమః. ఓం తారాయాయన నమః. ఓం త్రివర్షాయన నమః. ఓం జ్ఞానరూపిణ్యాయన నమః. ఓం కాళ్యాయన నమః. ఓం కరాళ్యాయన నమః. ఓం కామేశ్యాయన నమః. ఓం ఛాయాయన నమః. ఓం సంజ్ఞానాయన నమః. ఓం అరుంధత్యాయన నమః. ఓం నిర్వికల్పాయాయన నమః. ఓం మహావేగాయన నమః. ఓం మహోక్షవహాయన నమః. ఓం మహోదర్యాయన నమః. ఓం మహోదయాయన నమః. ఓం మేఘాయన నమః. ఓం బలాకాయాయన నమః. ఓం విమలాయాయన నమః. ఓం
निर्मलज्ञानदायिन्याय नमः। ॐ गौर्याय नमः। ॐ वसुन्धराय नमः। ॐ गोप्याय नमः। ॐ गोप्रियाय नमः। ॐ गवांपति निसेविताय नमः। ॐ भगांगाय नमः। ॐ भगरूपाय नमः। ॐ भक्तिभावपरयाय नमः। ॐ चिन्नमस्ताय नमः। ॐ महाधूपाय नमः। ॐ धूम्रविशुभनाय नमः। ॐ धर्मकार्णदिरहिताय नमः। ॐ धर्मकर्मपराय नमः। ॐ सिताय नमः। ॐ मातङ्गिन्याय नमः। ॐ मेधाय नमः। ॐ मधुदैत्यनिवासाय नमः। ॐ भैरव्याय नमः। ॐ भुवनायाय नमः। ॐ मात्रे नमः। ॐ अभयादायाय नमः। ॐ भवसुन्दर्याय नमः। ॐ भावुकायाय नमः। ॐ बगलाय नमः। ॐ कृत्याय नमः। ॐ बालाय नमः। ॐ त्रिपुरसुन्दर्याय नमः। ॐ रोहिण्याय नमः। ॐ रेवत्याय नमः। ॐ रम्याय नमः। ॐ रम्भाय नमः। ॐ रावणवन्दिताय नमः। ॐ शतयज्ञमयाय नमः। ॐ सत्वाय नमः। ॐ शतक्रतुवरप्रदाय नमः। ॐ शतचन्द्रनायाय नमः। ॐ देव्याय नमः। ॐ सहस्रादित्यसन्निभावाय नमः। ॐ सोमसूर्याग्निनयाय नमः। ॐ व्याघ्रचर्माम्बराहुत्राय नमः। ॐ अर्तेन्दुदारिण्याय नमः। ॐ मत्ताय नमः। ॐ मदिराय नमः। ॐ मदिरेक्षणाय नमः। ఓం శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తరశతనామావళి సమాప్తం. ఇదండి రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి 108 నామాలు అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. చదవడం రాదు, ఒత్తులు ఉంటాయి అని మనం భయపడుతూ ఉంటే అస్సలు చదువుకోలేమండి. మనల్ని ఎత్తి చూపించే వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎంత చదువుకున్నా ఏమాత్రం కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు కదా. మనం ఎంతో కొంత చదువుకున్నా కూడా మనకి తెలిసినంతవరకు మనస్ఫూర్తిగా ఇంట్లో మన పూజలు మనం చేసుకున్నామంటే మనకు వచ్చినంతవరకు మనం చదువుకున్న అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుందండి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని మనకు వచ్చింది కూడా మనం చేయలేకుండా అలా ఉండిపోయామంటే కానీ ఎప్పటికీ అలానే ఉండిపోతామండి. ఎవరి విషయాలు మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామంటే అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ మనపై ఉంటాయి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. మీరు కూడా మంగళవారం, శుక్రవారం ప్రతిరోజు కూడా మీకు వీలైతే కానీ సాయంత్రం వేళ ఇలా అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకుంటూ ఉన్నామంటే ఇంట్లో అంతా పాజిటివ్ అనేది వస్తుంది. అమ్మవారికి అంటే రాజరాజేశ్వరి అమ్మవారికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టమని చెబుతూ ఉంటారు కదండి. ఎర్ర మందార పువ్వులు కానీ రోజా పువ్వులు కానీ తీసుకొచ్చి ఇలా నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ అమ్మవారి పాదాల దగ్గర ఇలా శ్లోకాలు చదువుకున్నామంటే ఇంకా మంచి జరుగుతుందండి. పిల్లలు కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారు. మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః.